హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి భారతదేశం 2025 సంవత్సరంలో వివిధ సూచీలో ఉన్నటువంటి ర్యాంకింగ్స్ పైన ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. తప్పనిసరిగా పోటీ పరీక్షలో భారత్ వివిధ ర్యాంకింగ్స్ అండి, వివిధ అంశాలలో ఏ విధమైనటువంటి ర్యాంకింగ్ కలిగి ఉందనే అంశాలపైన తప్పనిసరిగా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క వీడియోలో కేవలం 10 ర్యాంకింగ్స్ అండి, 10 అంశాలలో భారత్ యొక్క ర్యాంకు గురించి డిస్కస్ చేస్తున్నామండి. కేవలం ఇక్కడ భారత్ ర్యాంకు మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. అయితే తదుపరి వీడియోలో ఇన్డెప్త్గా అండి భారత్ యొక్క ర్యాంకు, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలు ఏ స్థానంలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనుకోండి, అందులో మొదటి 4 స్థానాలలో ఏ దేశాలు ఉన్నాయి, చివరి 4 దేశాలు ఏవి ఉన్నాయి, అదేవిధంగా భారత్ ఎన్నో స్థానంలో ఉంది అని ఈ యొక్క విధంగా తదుపరి వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ యొక్క వీడియోలో కేవలం భారత ర్యాంకింగ్స్ 2024-25కి సంబంధించి మాత్రమే డిస్కస్ చేస్తున్నామండి. అందులో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్న మొదటి సూచి వచ్చేసి లింగ అసమానత సూచి 2025 అండి. దీనిని 2025 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఇందులో మన భారత ర్యాంక్ వచ్చేసి 102వ స్థానం అండి. చాలా ఇంపార్టెంట్. లింగ అసమానత సూచి 2025లో భారత్ ఎన్నవ స్థానం అంటాడు, కాబట్టి 102వ స్థానం అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అంశం ఏంటి అంటే HDI అండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లేదా మానవ అభివృద్ధి సూచి 2025 అండి. దీనిని 2025 మే మాసంలో విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క 2025లో విడుదల చేసిన HDI రిపోర్ట్ అనేది ఏ సంవత్సరానికి సంబంధించింది అంటే 2023 సంవత్సరానికి సంబంధించిందండి. కాబట్టి 2025లో విడుదలైనటువంటి మానవ అభివృద్ధి సూచిలో మన భారత్ ర్యాంక్ వచ్చేసి 130వ స్థానం అండి. చాలా ఇంపార్టెంట్. 130వ స్థానంలో భారత్ అనేది ఉండడం జరిగింది. ఇక ప్రపంచ సంతోష సూచి అండి, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 అండి. దీనిని అంతర్జాతీయ సంతోష దినం అండి 2025 మార్చి మాసంలో విడుదల చేయడం జరిగింది. ఇందులో మన భారత్ ర్యాంక్ వచ్చేసి 118వ స్థానం అండి. చాలా ఇంపార్టెంట్. ప్రపంచ సంతోష సూచిలో భారత్ ఎన్నో స్థానం అంటాడు, కాబట్టి 118వ స్థానం అండి. ఇక మరొక అంశం అండి, ఇది ఈసారి ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ప్రశ్న, ది ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్. ది ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ 2025 అండి. ఇందులో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే 24వ స్థానం అండి. చాలా ఇంపార్టెంట్. ది ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్లో భారత్ ఎన్నవ స్థానం అంటాడు, కాబట్టి 24వ స్థానం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం, ఇది కూడా ఈసారి ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి నివేదిక అండి, ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచి అండి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో మన భారత స్థానం వచ్చేసి 151వ స్థానంలో ఉండడం జరిగింది. ఇక మరొక అంశం, 6వ ఇండెక్స్ గురించి చూడండి, వాతావరణ మార్పు పనితీరు సూచి అండి, క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందులో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే 10వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక 7వ అంశం అండి, వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ 2025 అండి. నివేదిక ఇది కూడా చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి నివేదిక. వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ 2025లో మన భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే 25వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక మరొక అంశం అండి, హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ 2025. ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అయితే 2025 జనవరిలో ఒకసారి ఈ యొక్క నివేదిక విడుదలైంది, మళ్ళీ ఏప్రిల్లో నివేదిక కూడా విడుదలైంది. కాబట్టి ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ 2025 జనవరి నాటికి మన భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే 85వ స్థానంలో ఈ యొక్క రిపోర్ట్లో ఉండడం జరిగింది. ఇక మోస్ట్ ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి మరొక నివేదిక ఏంటి అంటే ప్రపంచ అవినీతి సూచి 2024 అండి. ప్రపంచ అవినీతి సూచిలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 96వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఈరోజు డిస్కస్ చేయబోతున్న చివరి ఇండెక్స్ వచ్చేసి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 అండి. గ్లోబల్
ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే 4వ స్థానంలో నిలిచిందండి. ఒక్కసారి ఇప్పటివరకు చెప్పినటువంటి ర్యాంకింగ్స్ను మళ్ళీ ఒకసారి కనుక చూసుకుంటే లింగ అసమానత సూచీలో 102వ స్థానం, మానవ అభివృద్ధి సూచీలో 130వ స్థానం, ప్రపంచ సంతోష సూచీలో 118వ స్థానం, ది ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్లో 24వ స్థానం, ది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 151వ స్థానం, వాతావరణ మార్పు పనితీరు సూచీలో 10వ స్థానం, వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ 2025లో 25వ స్థానం, హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ 2025లో జనవరి నాటికి 85వ స్థానం, ప్రపంచ అవినీతి సూచీ 2024లో 96వ స్థానం, అదేవిధంగా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో 4వ స్థానంలో భారత్ నిలిచిందండి. ఈ యొక్క 10 అంశాలపైన ఎగ్జామినర్ ఏదో ఒక ప్రశ్ననైతే అడగడానికి అవకాశం ఉంది. తదుపరి వీడియోలో పూర్తిగా ఈ యొక్క నివేదికలు, ప్రపంచ దేశాల ర్యాంకింగ్స్ వాటిపైన మరొక వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి.